ఒక ఇండస్ట్రీలో ఒక మంచిగా ఇంతకు ముందు మంచి మంచి సినిమాలు తీసే ఒక డైరెక్టర్, పేరున్న డైరెక్టర్. కానీ ఈరోజు చూసుకుంటే అసలు ఆయన మైండ్ సెట్కి నిజంగా పిచ్చి దింగుతుంది మాకు. అంటే ఒకప్పుడు ఈయన మనం సపోర్ట్ చేసింది అన్న మైండ్ సెట్కి అయితే తీసుకొచ్చేసాడు. ఎందుకు అలా చేస్తుంటే అర్థం కావట్లా. ఆ పోస్టర్లో నీకు అభిమానం జగన్ గారి మీద ఉంటే వెళ్ళి చూపించుకో, బరాబర్ చూపించుకో. నువ్వు ఆయనతో సెల్ఫీ దిగుతావు, అన్నం తింటావు, అవి పెట్టుకో పోస్టర్లో. మధ్యలో పవన్ కళ్యాణ్ పోస్టర్ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? అవసరమా నీకు? ఆయన అడిగాడా నీ పోస్టర్లో పెట్టు నన్ను కూడా అని చెప్పాడా? చెప్పలేదుగా. నువ్వు ఎందుకు పెట్టావు? ఆయన ఆల్రెడీ కామెంట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని పెట్టారు? ఎందుకండి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు దేంట్లో అని. నువ్వేమన్నావు? మీ కుక్కలు ఇంటి దాకా ఆఫీస్ దాకా వచ్చినాయి, ఏం చేయలేదు, చూసుకుందాం అన్నావు. మరి రాత్రి ఆడింగ్ లంజోడుగులాగా పారిపోయావే. ఆఫీస్ గడికి వస్తే ఇద్దరు కుర్రలను పెట్టావు. వాళ్ళని అడిగితేనే ఎవడో వంశీ సతీష్ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నావు. నెంబర్ తీసుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఒకసారి రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసావు. బెజవాడ కృష్ణ అని పేరు పెడితే భయం వేసిందా? కింద పవన్ కళ్యాణ్ పేరు చూసి భయం వేసిందా? మరి బరాబర్ మాట్లాడు. ఇప్పుడు బరాబర్ వచ్చాము, నువ్వు రమ్మన్నావు, ఈ ఆఫీస్ కాడికి వచ్చాము, నువ్వు లేవు. మళ్ళీ ఇంకో పోస్టు, నేను ఆఫీసు మారుస్తున్నాను, ఆ ఆఫీస్లో ఉండట్లేదు. నువ్వు హైదరాబాద్ ఏ సరౌండ్లో ఎక్కడ పెడుతూ ఆఫీస్ ఓపెన్ చేయి. నీకు దమ్ము, నీకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఇండస్ట్రీలో, నువ్వు ఎంత తోపు డైరెక్టర్వో మేము చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచినా గెలవపోయినా మా దృష్టిలో దేవుడే. ఓకేనా? ఒక మూవీ ఇండస్ట్రీ ఒక హీరోగా మేము ఎప్పుడు ఆయన అభిమానిస్తాం. పార్టీ పెట్టాడు, ఓట్లు రాలేదు, ఓట్లు చీలిపోయినాయి, ఆయన గెలవట్లేదు, ఈ అడ్డమైన స్టోళ్ళు మాకు అక్కర్లా. మా దృష్టిలో ఎప్పుడు ఆయన దేవుడే. అర్థమైందా? పవన్ కళ్యాణ్ జోలు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలు కానీ ఎవ్వరు కూడా రామాకండి. ఎందుకంటే ఆయన పేరు కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడతాక నా కొడుకు సరిపోడు. అర్థమైందా? ప్రభుత్వంలో లేకుండానే ఇంత చేస్తున్నాడు. మీరు ఏం పీకారు చెప్పు? ప్రభుత్వంలో ఉండి ఏం పీకారు? ఏమైనా పీకారా? పీకలా. పీకవని పీకనెవరు. మళ్ళీ మాట్లాడితే కుక్కలు వచ్చాయి అంటారు. మేము కుక్కలమే, అర్థమవుతుందా? మేము కుక్కలమే, కానీ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. తెలుసా నీకు ఆ విషయం? మీరు అలా కాదు. చండాలం అసలు మీరు మామూలు చండాలం కాదు. నిజంగా చండాలం అంటే చండాలం మామూలుగా కాదు. మీ గురించి ఆల్రెడీ పోస్టర్ కూడా పెట్టాము. రాత్రి నీ ఆఫీస్ దగ్గర కూడా రిలీజ్ చేసాము, మీ ఓడికి కూడా ఇచ్చాము. బరాబర్ చూసుకుందాం. ఇదిగో బరాబర్ చూసుకుందాం. నీ ఓపిక ఏంటో నేను చూపిస్తా. అర్థమైందా? నీ ఆఫీస్ దగ్గర పోస్టర్లు అంటించడం జరిగింది. ఇవి నా పేరుతోనే ఉన్నాయి, బెజవాడ కృష్ణ అని. బరాబర్ చూసుకుందాం. నువ్వు ఎంత తోపు డైరెక్టర్వో ఏంటో నేను చూస్తా. అసలు నువ్వు తీసే కాన్సెప్ట్లన్నీ కూడా ఒక ఇలా దాన్ని ఏమంటారంటే చండాలంగా ఉంటాయి. కానీ నీకు ఎలా ఛాన్స్ ఇస్తున్నారో థియేటర్కి రిలీజ్ డేట్ నాకు అర్థం కావట్లేదు. అంటే నీ వెనకమాల ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియట్లేదు. సమాజంలోకి ఇలాంటి సినిమాలు అసలు ఎందుకు రాణిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. A1 సర్క్యూట్ అని చూపిస్తున్నారు, ప్లస్ మరి థియేటర్లో ఎలా రిలీజ్ చేస్తున్నారు? చిన్నవాళ్ళు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు. కానీ నువ్వు తీసుకున్న కంటెంట్లే అంత దారుణంగా ఉంటే అలాంటి కంటెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయడానికి నీకు ఎలాంటి అధికారం లేదు. బరాబర్ చెప్తున్నా, ఎలాంటి అధికారం లేదు. నువ్వెంత తోపు డైరెక్టర్ అయినా మాకు అనవసరం. నువ్వు ఏమైనా జనాలకి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే చేసుకో, పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం పెట్టమాక. బరాబర్ చెప్తున్నా అది.